కథ బాగుందయ్యా, కానీ డైరెక్షనే. బడ్జెట్ ఎక్కువ ఉందమ్మా. క్లైమాక్స్ పూర్తిగా మార్చేయాలి. రొమాన్స్ లేదేంటి? ప్రొడ్యూసరు హ్యాండ్ ఇచ్చినాడు భయ్యా. నన్నే హీరోగా ఎత్తాలా? ఎక్స్పీరియన్స్ లేకుండా కష్టం. నచ్చలేదు, జనాలకు ఎక్కదు. సారీ. విజయ్, ప్రస్తుతానికి ఆపుదాం. బడ్జెట్ కూడా లిమిట్ దాటిపోయేలా ఉంది. ఈ సిచ్యువేషన్లో ప్రొసీడ్ అవడం కష్టం. టచ్లో ఉండు. దట్స్ ఎ గుడ్ డైలాగ్. థ్యాంక్స్. ఫుల్ స్క్రిప్ట్ అది చదవచ్చా? ఇట్స్ లాంగ్ స్టోరీ, టైం పడుతుంది. గ్రేట్ థింగ్స్ టేక్ టైం. హాయ్, నా పేరు రజనీకాంత్. విజయ్. ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నావు? 4 ఏళ్ళు. ఒకటే కదా? వర్కౌట్ అయ్యేటి ఏమైనా ఉందా? ఏంటి ప్రాబ్లం? ఒక్కోసారి ఒకటి, బడ్జెట్ అని ఒకసారి, స్టోరీ అని ఒకసారి, ఎక్స్పీరియన్స్ లేదని ఒకసారి. ఇదంతా నార్మలే. యాజ్ ఐ సెడ్ బిఫోర్, గ్రేట్ థింగ్స్ టేక్ టైం. షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేసావా? 2 చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. నైస్. ఇండిపెండెంట్ క్లౌడ్ ఫండింగ్ ట్రై చేయాల్సింది. చేసా, బట్ అవ్వలేదు. మీరేం చేస్తుంటారు? ఐఎమ్ ఏ పెయింటర్. పాడైపోయిన గోడలపై పనికొచ్చే బొమ్మలు వేసి కొంచెం అందంగా కనిపించేలా చేస్తాం. అయితే అది జాబా, హాబీనా? డబ్బులు వచ్చేలాగా ఉంటే జాబ్, లేకపోతే హాబీ. అవును, రజనీకాంత్ పేరేంటి? ఒకప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను రజనీకాంత్ అని పిలిచేవారు. ఎందుకో నేను చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. యాక్చువల్లీ నా పేరు అది కాదులే, అయినా పేర్లో ఏమని చెప్పు. ఇంతకీ నువ్వు ఈ కథను ఎంతమందికి పిక్ చేసావు? చివరి 4 ఏళ్ళుగా హైదరాబాద్లోనే ఉన్నా. ప్రతి ప్రొడక్షన్ హౌస్ చుట్టూ తిరిగి నరేషన్ ఇచ్చా. వాళ్ళు ఎస్ చెప్పేవారు కాదు, అలాగే నువ్వు చెప్పేవారు కాదు. వాళ్ళ చుట్టూనే కూర్చుని ప్రాబ్లం వాళ్ళలో ఉందో నాలో ఉందో తెలియదు, కానీ ఈ కథ మోసుకుంటూ తిరిగేలా నాకే పూర్తయి. టైం అంతేలే విజయ్, ఇట్స్ అన్ ఇల్యూజన్. మన చేతిలో ఉన్నట్టే ఉంటుంది, మనకు తెలియకుండా చేయి జారిపోతుంది. ఒక నిమిషం సార్.
ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఫోనా? అంత సినిమా లేదు మనకి. నేను వదిలేసిన జాబ్ కొలీగ్ జాయిన్ అవ్వమని మళ్ళీ కాల్ చేశాను. మరి జాయిన్ అవుతున్నావా? ఓ సారీ యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ సినిమా రైట్? యాక్చువల్లీ ఈ సినిమా పిచ్చి ఒక మత్తు విజయ్, డేంజర్ దెన్ నార్కోటిక్స్. ఆపేస్తే మొదలు పెట్టమంటుంది, మొదలు పెడితే ఆపి ఆలోచించమంటుంది. పాయింట్ ఏంటంటే ఈ రెండు మన చేతుల్లోనే ఉన్నట్టు ఉంటాయి, కానీ మొత్తం గేమ్ ప్లే దాని చేతుల్లో ఉంటుంది. ఏదేమైనా మనం దాని చేతుల్లో నుంచి బయటికి రాలేము. ఫస్ట్ టైం ఒక 50 సెకండ్ల పాటు ట్రైన్ మూవ్ అవడం చూసి చాలా మంది భయపడిపోయారు. అప్పుడు మొదలు ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై మనం ఎన్నో చూసాం. డ్రామా, ట్రాజడీ, యాక్షన్, ఫైట్స్, అడ్వెంచర్, కామెడీ, థ్రిల్లర్, హర్రర్. హ్యాపీగా ఉన్నావా? సినిమాకి పోదాం. సాడ్ గా ఉన్నావా? సినిమా చూసుకుంటది. రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికి వస్తే మాట రూపానో పాట రూపానో మనల్ని నిద్రపుచ్చేది సినిమా. పొద్దున్న లేచిన కానుండి రాత్రి పడుకునే వరకు సినిమా సినిమా సినిమా. మీలో ఎంత స్టఫ్ ఉందని అనుకోలేదు సార్. ఖచ్చితంగా మీరు సినిమా మనిషి. చెప్పండి సార్, ఇంతకుముందు మీరు ఏం చేసేవారు? చెప్తా గానీ ముందు నువ్వు చెప్పు. వాట్ మేడ్ యూ చూస్ సినిమా? చిన్నతనంలోనే సినిమాపై ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. టెక్నికల్లీ నాకేం తెలీదు, బట్ నాలో ఉన్న క్రియేటివ్ సైడ్ ప్రొవైడ్ చేసిన మటు సినిమా. స్టడీస్పై అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, సినిమా పైనే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్టే ప్యాషన్గా మారింది. ఆ ప్యాషన్ ఇక్కడ తీసుకొచ్చి కట్టే కొట్టే తెచ్చే. బాగా చెప్పావు, నైస్. నువ్వు అన్నట్టు నేను సినిమా పిచ్చోడ్నే. అది 1987 అనుకుంటా. మణిరత్నం నాయకన్ సినిమా చూసి సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నా. అప్పటికి నాకు యాక్టింగ్, డైరెక్షన్ అంటే ఏమిటో తెలియదు. మనం పుట్టినందుకు మనదైన సంతకం ఏదైనా ఉండాలనే సంకల్ప బలం తప్ప. దానివల్లే చదువు మధ్యలో ఆపేసి ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ ట్రైన్ ఎక్కేశా. మొదట్లో ఎక్కడున్నానో ఏం తిన్నానో తెలియదు. మొత్తానికి అనుకున్న గమ్యానికి అయితే చేరుకోగలిగాను. వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ మంచి కథ రాసుకుని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను. ఆర్జీవి శివ ఇచ్చిన ధైర్యం అలాంటిది. యాక్టింగ్ ట్రై చేయలేదా? ఆ రోజుల్లో మనలాంటి వాళ్ళు హీరోలు అవడం చాలా కష్టం. ఎక్కడో నూటుకో కోటుకో ఒకడు, ఒక రజనీకాంత్, ఒక చిరంజీవిలా. డైరెక్షన్ కి అందం, ఫిజిక్ తో పని లేదు, టాలెంట్ ఉంటే చాలు. మొదట ఏదో రకంగా అడ్జస్ట్ అవ్వాలని ట్రై చేశా. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాక ఏమైంది? కథ నచ్చి సినిమా చేద్దాం అన్నారు. దాదాపు ఒక 2 ఏళ్ళు ఆ కథ పట్టుకుని వాళ్ళ చుట్టూనే తిరిగాను. చేతిలో ఉన్న డబ్బులు లేవు, ఇచ్చిన అడ్వాన్స్ కూడా అయిపోయింది. ఆ టైంలోనే వాళ్ళ దగ్గర నుంచి ఒక కవర్ వచ్చింది. డ్యూ టు ప్రీవియస్ సినిమా లాసెస్ మనం ఈ సినిమా చేయట్లేదు అన్నారు. సినిమా ఆగిపోయింది. ఇవన్నీ సర్వసాధారణం అనుకుని మళ్ళీ మొదలు పెట్టా. కసితో దొరికిన పనల్లా చేసుకుని పోయా. గోస్ట్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్, లైట్ బాయ్, ఇలా ఏ పని దొరికితే అది చేసుకుని పోయా. ఇదంతా ఒక పెద్ద హీరో గమనించి నాకు ఒక ఛాన్స్ ఇస్తానన్నాడు. కొట్టుమిట్టాడుతున్న ఊపిరికి ఆక్సిజన్లా ఈ ఆపర్చునిటీ ప్రాణం పోసింది. ఇదే హైతో ఈసారి 3 కథలు రెడీ చేశా. కానీ మళ్ళీ ఏమైంది? నేను రాసుకున్న కథలు ఆ టైంకి వస్తున్న సినిమాలకి సెట్ అవ్వవు అని రిజెక్ట్ చేశారు. ప్యూర్ కమర్షియల్ ఎరా అది. నాకు ఛాన్స్ ఇస్తా అన్న హీరో ఒక ఫ్యాక్షన్ కథతో రమ్మన్నాడు. అప్పుడు అర్థమైంది, సినిమాకి టైమింగే కాదు, రిలీజ్ అయ్యే టైం కూడా ముఖ్యమని. అప్పటికీ రాయడానికి ట్రై చేశా. నాది కాని జనర్ రాయడానికి నా పెన్ను ఒప్పుకోలేదు. ఎముకల్లో పట్టు తగ్గింది, ఓపిక నశించింది, సాధిస్తాననే నమ్మకం సన్నగిల్లింది. అంతా కొత్త నీరు, కొత్త కథలు, కొత్త టెక్నాలజీ. అందులో ఇమ్మడలేకపోయాను. ఏది చేసినా, ఎన్ని చేసినా నా దారిలో చేరాల్సిన గమ్యం మాత్రం ఎదురవడం లేదు.
అప్పుడు రిలీజ్ అయ్యా. నా జీవితంలో కొన్ని సంవత్సరాలు సినిమా కోసం ఖర్చు చేశా. ఇక ఉన్న మిగతా లైఫ్ నా ఫ్యామిలీ కోసం గడపాలని మా నాన్నకి కబురు పెట్టి ఊరొస్తున్నా అని చెప్పా. పాపం నా కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. వచ్చేశాక ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు. ఎన్ని ఉద్యోగాలు మారినా మనసులో ఉన్న ప్యాషన్ మాత్రం పోయేది కాదు. కళాకారుడిగా ఎలాగూ బతకలేకపోయా. అట్లీస్ట్ కళ కోసం బతుకుదామని డిసైడ్ అయ్యి బ్రష్ పట్టుకున్నా. మధ్య మధ్యలో తెలిసిన ఇండస్ట్రీ వాళ్ళు పిలిస్తే వెళ్ళి వచ్చేవాడిని. ఈ మధ్య అవి కూడా తగ్గిపోయాయి. సిల్వర్ స్క్రీన్ మీద నా పేరు కోసం ఎంతో ట్రై చేశా, అవ్వలేదు. ఏదో సాధించాలి, ఏదో చేసేయాలని అనుకున్నాను. చివరికి ఒక ఫెయిల్యూర్లా ఇంటికి వచ్చేసాను. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు. ప్రయత్నంలో లోపం ఎక్కడుందో తెలియదు కానీ ఐఎమ్ ఫకింగ్ లూజర్. నువ్వు నాలా మిగిలిపోవడానికి వీల్లేదు. వదిలేయొద్దు. బ్రింగ్ పాజిటివిటీ. ఒకే కథను పట్టుకుని ఉండిపోకు. ట్రై మల్టిపుల్ వేస్. ఇది ఒక ఎక్స్పీరియన్స్డ్ లోజర్ ఇవ్వగలిగే సక్సెస్ఫుల్ టిప్. లేదు సార్, నో బడీ ఈజ్ లూజర్. ప్రయత్నం ఆపని ప్రతి ఒక్కరు అచీవర్. మీరేనా నేనే. Remember Red. Hope is a good thing. Maybe the best of things. And no good things ever dies.